ఎవరి లెక్క వారిదే, డబుల్ డిజిట్ మాకంటే మాకే అని 3 పార్టీల ధీమా. 13 సీట్లు పక్కా అంటున్న కాంగ్రెస్, 12 సీట్లలో గెలుస్తామని చెప్తున్న బీజేపీ, 12 నుండి 14 సీట్లు సాధిస్తామంటున్న బీఆర్ఎస్. జూన్ 4న రిజల్ట్స్, అప్పటిదాకా ఉత్కంఠ. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలు ముగియడంతో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే దానిపై చర్చ మొదలైంది. పోలింగ్ సరళిని విశ్లేషించుకుంటున్న 3 ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ డబుల్ డిజిట్ సీట్లు మాకంటే మాకే వస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈ 3 పార్టీల ముఖ్య నేతలు పోలింగ్ శాతానికి సంబంధించి గ్రౌండ్ రిపోర్ట్ తెప్పించుకొని ఎక్కడెక్కడ గెలిచే అవకాశాలు ఉన్నాయని లెక్కలు వేసుకుంటున్నారు. గతంలో లాగే ఈసారి కూడా రూరల్ ఏరియాల్లోనే పోలింగ్ శాతం ఎక్కువగా నమోదైంది. ఈ నేపథ్యంలో గ్రామీణ ఓటర్లు మాకే అండగా నిలిచారంటూ 3 పార్టీల నేతలు చెబుతున్నారు. 13 సీట్లపై రేవంత్ ధీమా. ఈసారి 13 సీట్లు దక్కించుకుంటామని కాంగ్రెస్ నేతలు ధీమాతో ఉన్నారు. 13 సీట్లు పక్కా వస్తాయని పిసిసి చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారు. పోలింగ్ కు ముందు 14 సీట్లు టార్గెట్ అని చెప్పిన ఆయన మంగళవారం మీడియాతో చిట్చాట్ చేస్తూ పోలింగ్ సరళిని విశ్లేషించుకున్నాం, పక్కాగా 13 సీట్లు వస్తాయని చెప్పారు. అంటే ఒక్క సీటు పోయింది, ఇక 13 సీట్లు మిగిలినాయని చెప్తున్నారు. 100% కాంగ్రెస్ అధికారంలో ఉన్నది కాబట్టి కాంగ్రెస్ వైపు కాస్త జనం ఖచ్చితంగా మొగ్గు చూపుతారు. అయితే ఇక్కడ జరిగిన 2 ప్రధానమైన లోపాలు ఏంటంటే, ప్రజల మనసుల్లో ఉన్న లోపాలు. అది లోపాలని ఎందుకంటున్నామంటే వాళ్ళ ఆలోచన విధానం అట్లున్నాయి. ఆ రాష్ట్రంలో ఎవరున్నా మంచిదే కానీ దేశంలో జాతీయ పార్టీలుగా ఉన్న కాంగ్రెస్ లేదా బీజేపీ వైపు వాళ్ళు చూసే ప్రయత్నం చేసిండ్రు అనేది ఇక్కడ గ్రామీణ స్థాయిలో మాట్లాడుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు 14 సీట్లు 13 సీట్లు కేసీఆర్కి ఇచ్చినా కేసీఆర్ ఏం చేయలేడు అని రాజకీయ పరిజ్ఞానం లేని వాళ్ళు కొంత మాట్లాడుకున్న విధానాన్ని కూడా విన్నాం మనం గమనించవచ్చు. ఈ క్రమంలో ఇక ఇక్కడ ఎవడున్నా మంచిదే కానీ దేశం మోడీ ఉంటేనే బాగుంటుంది అనే కాడికి తీసుకొచ్చి ఇది ఎట్లా వచ్చిందో ప్రాంతాలకైతే విపరీతంగా పోతుంది. అసలు ఇది ఎట్లా వచ్చిందో ఏమొచ్చిందో ఎవరు దీన్ని చేసిండో కానీ సోషల్ మీడియా స్ప్రెడ్డింగే ఇది. ఖచ్చితంగా సోషల్ మీడియా స్ప్రెడ్డింగే జరిగింది ఎక్కువ. దీనివల్ల కొంత ఓట్ బ్యాంకింగ్ బీజేపీకి సరే ఎక్కువగా పోయిందని కొందరు అంటారు. లేదు ఇది కాంగ్రెస్ అధికారం ఇచ్చినాం కదా, వాళ్ళకే ఎక్కువ సీట్లు ఇస్తే వాళ్ళు కేంద్రంలో వస్తే, వాళ్ళు కేంద్రంలో ఉంటే ఇక్కడ వీళ్ళ అధికారంలో ఉంటే ఇవి సమానంగా బాగుంటాయి, అప్పుడు రావాల్సిన ఎక్కువ వస్తాయి అంటారు. ఇక నిన్న 10 సీట్లలో 70% పోలింగ్ అయింది కదా, అవి కీలకంగా అవి కేసీఆర్ సైడ్ మొగ్గు చూపినాయా, బీజేపీ వైపు మొగ్గు చూపినాయా, కాంగ్రెస్ వైపు మొగ్గు చూపినాయా, ఆ 70% పడిన ఓట్లలో అనేది కీలకమైన చర్చ. అయితే ఇక్కడ ఇదే జరిగింది. ఈ 2 జాతీయ పార్టీల్లో ఎవరికొవరికి వేయాలి. నాకు తెలిసిన దాని ప్రకారం అక్షంతల ప్రభావం ఎక్కువ చూపించింది రూరల్ అని చెప్పేసి ఒక అంటే అక్షంతల ప్రభావం గెలిచే స్థాయి దాకా పోయిందా అంటే మోడీ ఏంటంటే ఒక అక్షంతలను మనము సింపుల్ గా అనుకుంటున్నాం కానీ ఆయన ఏంటంటే ఒక మతం అనే మత్ ఇంజెక్షన్ ని మెల్లమెల్లగా ఇవ్వడం స్టార్ట్ చేసిండు. దానికి అక్షంతలు మెయిన్ కారణం. ఎట్లా దెబ్బ కొట్టినా అంటే ఇక 6 నెలలున్న ఎంపీ ఎలక్షన్లు అనగా రామ మందిరం ఓపెన్ చేసిండు. ఆ రామ మందిరం ఓపెన్ చేసి అప్పటి నుండి ఇప్పటిదాకా ఆ అక్షింతల కొనసాగింపును జనం మీద రుద్దుతూనే వచ్చిండు. ఈ అక్షింతలు అంటే అందులో ఏదో మైమున్నట్టు. అందులో ఇంకోటి ఏంటంటే ఎక్కడో అయోధ్యలో ఉన్న అక్షంతలు మోడీ మా ఇంటి అని ఒక భ్రమలో. నిన్న ఒక అడ్వకేట్ చెప్పిండు కదా, అది అయోధ్య నుండి వచ్చిన అక్షింతలు కాదు, ఓపెన్ బియ్యం అవి ఇక్కడున్న కంట్రోల్ బియ్యమే. దాంట్లో పసుపు కలిపి వీళ్ళే బీజేపీ నేతలు ఇంటింటికి పంచుకుంటా పోయి అందరినీ భ్రమ పెట్టిండ్రు అని చెప్పిండ్రు. అయితే నువ్వు అన్నట్టు ఈ గ్రామీణ ప్రాంతాల్లో 1-2 వార్డుల్లో ఉండే కొంతమంది ఎక్కువగా బీసీ యువకులే నేను చూసింది. అయితే బీసీ యువకులే 1-2 కులాల వారికి సంబంధించిన వాళ్ళు ఈ పట్టుకొని ఈ రకమైన ప్రచారం చేసింది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ శివరాజ్ మహారాజ్ ని బీజేపీకి లింక్ చేస్తూ శివాజీ మహారాజుని బీజేపీకి లింక్ చేసి పడేసిండు, శ్రీరాముని బీజేపీకి లింక్ చేసి పడేసిండు, హనుమంతుని బీజేపీకి లింక్ చేసి పడేసిండు, కాళికాదేవిని బీజేపీకి లింక్ చేసి పడేసిండు. వీళ్లకు బీజేపీకి ఏం సంబంధం అర్థమైతే లేదు. ఇంకోటి ఏంటంటే ఈ శివరాజ్ మహారాజ్ బైక్ ర్యాలీలని యూత్ మొత్తం ఈ హనుమాన్ మాలలు వేయించుకోవడము, ఈ శివరాజ్ మహారాజు బైక్ ర్యాలీలు తీయడము, ఈ 2 బీజేపీకి యూత్ మొత్తం అట్రాక్ట్ చేసి. అయితే ఇక్కడ జరిగే మోసం ఏంటంటే రాజకీయంగా ఇప్పుడు బీసీ పిల్లలేమో మళ్ళీ జెండాలు పట్టుకొని జై శ్రీరామ్ అనుడు, వీళ్ళ ముందునేమో ఒక ఆధిపత్య కులమోడు ఉండు. అవును, మళ్ళా ఇదే విధంగా అధికారానికి దూరం అయ్యేలాగా చేస్తాను వీళ్ళు. నిజంగా ఈ బీసీలు తీసే బైక్ ర్యాలీలు కావచ్చు, బీసీలు ఎత్తుకునే జై శ్రీరామ్ నినాదం కావచ్చు, వాళ్ళ వెనుక
ఒక ఆధిపత్య కులం ఉండి ఈ ఆట ఈ ఆడిపిస్తారు. ఆట అంతా ఆడిస్తారు. దానివల్ల జరిగే మోసం ఏంటంటే బీసీలకు రాజకీయ చైతన్యం రాకుండా, బీసీలు పవర్ అనే ఒక ఆలోచనకు రాకుండా వాళ్ళని పూర్తిగా మతం మత్తులో ఉంచి వాళ్ళ అవకాశాలను కొల్లగొట్టడం. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు బీసీలు బాధపడుతుండొచ్చు, కానీ నిజంగా చెప్పాలంటే గ్రౌండ్ లెవెల్లో బీసీల కంటే ఎస్సీలు మన మాలమాదిగలు బాగా చైతన్యవంతంగా ఉన్నారు రాజకీయంగా అవ్వాలి గ్రౌండ్ లెవెల్లో. ఎందుకంటే ఆల్టర్నేట్ వేదిక కోసం చూస్తాంటారు ఎప్పటికప్పుడు. వీళ్ళకేమో మేము ఎప్పుడు రాజకీయంగా ఎదగాలనేది మాత్రం మర్చిపోయి వేరేటోనికి ఇప్పుడు ఇందులో లెక్కలు మారడానికి ప్రధాన కారణం బీజేపీ అని ఉండాలి, లేకపోతే పైసలు పంచిన కాంగ్రెస్ పార్టీ అన్నవి ఉండాలి. ఖచ్చితంగా ఈ దీంట్లో ఇక మరి బీఆర్ఎస్ ఈ రెండు కుట్రల మధ్య ఎన్ని సీట్లు సాధిస్తుందో దేవుడు ఎరుగు.